8th క్లాస్ హిస్టరీ సెమిస్టర్ 2 టెస్ట్ 26 6th లెసన్ నుంచి 10th లెసన్ వరకు మొత్తం లెసన్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నది ఎవరు అంటే ఆన్సర్ జాన్ కాయే. నెక్స్ట్ బిట్, కాలిక్ చట్టం 1720. నెక్స్ట్ స్పిన్నింగ్ చట్టం 1764. నెక్స్ట్ ఆవిరి యంత్రం 1768. నెక్స్ట్ బిట్, సమాచార్ దర్పణ్ అనేది ఏ భాషా వార్తాపత్రిక? ఆన్సర్ బెంగాలీ. నెక్స్ట్ బిట్, చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతి? ఆన్సర్ స్మెల్టింగ్. నెక్స్ట్ బిట్, ఔరంగ్ అనగా గిడ్డంగి. నెక్స్ట్ ఔరంగ్ అనగా విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. నెక్స్ట్ బిట్, 1931 భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంది ఏంటి అంటే ఆన్సర్ చరకం. నెక్స్ట్ బిట్, జాన్ కాయ్ స్పిన్నింగ్ జెన్నీ. నెక్స్ట్ రిచర్డ్ ఆర్క్రైట్ ఆవిరి యంత్రం. నెక్స్ట్ ఔరంగ్ ఆవిరి యంత్రం గిడ్డ. నెక్స్ట్ సమాచార్ దర్పణ్ ఆన్సర్ బెంగాలీ. నెక్స్ట్ బిట్, 1830 నాటికి బ్రిటిష్ నూలు వస్త్రాలు భారతదేశం మార్కెట్లు ముంచెత్తాయి. నెక్స్ట్ బిట్, బెల్లోస్ అనగా గాలిని పంపు చేయు ఉపకరణం. నెక్స్ట్ బిట్, భారతదేశంలో మొదటి పత్తి మిల్లు? ఆన్సర్ బొంబాయిలోని స్పిన్నింగ్ మిల్లు 1854. నెక్స్ట్ బిట్, టిప్పు సుల్తాన్ ఉపయోగించిన కత్తి ఏ లోహంతో తయారు చేయబడింది? ఆన్సర్ వుడ్ ఉక్కు. నెక్స్ట్ బిట్, ఔరంగ్ అనగా డాష్? ఆన్సర్ విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. నెక్స్ట్ బిట్, 1720లో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చించు వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టం రూపొందించబడింది. ఈ చట్టాన్ని ఇలా పిలుస్తారు? ఆన్సర్ కాలిక్ చట్టం. నెక్స్ట్ బిట్, ఎవరి యొక్క ఆవిరి యంత్ర ఆవిష్కరణ నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది? ఆన్సర్ రిచర్డ్ ఆర్క్రైట్. నెక్స్ట్ బిట్, చింజ్ అనే ఆంగ్ల పదం చింట్ అనే హిందీ పదం నుండి ఉద్భవించింది. చింట్ అనగా రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం. నెక్స్ట్ బిట్, 1764లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీవి కనుగొన్నాడు. నెక్స్ట్ 1768లో రిచర్డ్ ఆర్క్రైట్ యొక్క ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూలు వస్త్రాలు చేయడంలో విప్లవాన్ని సృష్టించింది. నెక్స్ట్ స్పిన్నింగ్ జెన్నీ ఒక కార్మికుడి ద్వారా అనేక కుదురులను ఆపరేట్ చేయగల యంత్రం. నెక్స్ట్ బిట్, 1720లో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టం రూపొందించింది. ఈ చట్టం కాలిక్ చట్టంగా ప్రసిద్ధి చెందింది. 1764లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. నెక్స్ట్ బిట్, 1850 ప్రాంతంలో బ్రిటన్ ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతి చెందింది. నెక్స్ట్ బిట్, అగార్యాల లాంటి కొన్ని సముదాయాలు ఇనుము శుద్ధి చేసే కళలో నైపుణ్యం కలిగి ఉంటారు. నెక్స్ట్ బిట్, తూర్పు బెంగాల్లోని ఢాకా 18వ శతాబ్దంలో వస్త్ర కేంద్రాలలో అగ్రగామి. నెక్స్ట్ ఔరంగ్ అనేది పర్షియన్ పదం. నెక్స్ట్ ఔరంగ్ అనేది అద్దం విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. నెక్స్ట్ బిట్, 1900 నాటికి బొంబాయిలో దాదాపు 84 మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి. నెక్స్ట్ బిట్, భారత భూ విజ్ఞాన శాస్త్ర సర్వే యొక్క నివేదిక ప్రకారం అంశాలేంటో చూద్దాం. భారతదేశంలో ఇనుము కరిగించడం అనేది విస్తృత పరిశ్రమగా ఉండేది. నెక్స్ట్ గంగా, సింధు, బ్రహ్మపుత్ర, ఒండ్రు ప్రాంతాలలో లోహ వ్యర్థ కుప్పలు లేకుండా ఒక్క జిల్లా కూడా ఉండేది కాదు. నెక్స్ట్ మొదటి ఇనుము స్మెల్టర్లు ఖనిజ నిక్షేపాల నుంచి తగినంత ధాతువు పొందడంలో ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు. నెక్స్ట్ బిట్, ఉక్కుని వివిధ భాషల్లో ఎలా పిలుస్తారో చూద్దాం. కన్నడలో ఉక్కు అంటారు, తెలుగులో హుక్కు అంటారు. నెక్స్ట్ తమిళం, మలయాళంలో ఉరుక్కు అని అంటారు. నెక్స్ట్ బిట్, 1912లో టాటా ఇనుము ఉక్కు కంపెనీ టిస్కో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది. నెక్స్ట్ 19వ శతాబ్దం చివరి నాటికి భారతదేశం బ్రిటన్లో తయారైన ఉక్కును దిగుమతి చేసుకునేది. నెక్స్ట్ 1919 సంవత్సరం నాటికి వలస ప్రభుత్వం టిస్కో తయారు చేసిన ఉక్కులో 90% కొనుగోలు చేసేది. నెక్స్ట్ బిట్, 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో చిరక ఉంచారు. నెక్స్ట్ భారతదేశంలో మొదటి పత్తి మిల్లు బొంబాయిలో స్పిన్నింగ్ మిల్లుగా 1854లో ఏర్పాటైంది. నెక్స్ట్ 1900 నాటికి బొంబాయిలో దాదాపు 84 మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి. నెక్స్ట్ అహ్మదాబాద్లో మొదటి మిల్లు 1861లో ప్రారంభమైంది. నెక్స్ట్ బిట్, బాందన్నా అనే పదం మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచిస్తుంది. నెక్స్ట్ బాందనా అనగా హిందీలో ముడివేయడం. నెక్స్ట్ బిట్, మదర్సా అనగా ముస్లిం పాఠశాల లేదా కళాశాల. నెక్స్ట్ బిట్, ప్రాచ్యవాదులు అనగా డాష్? ఆన్సర్ ఆసియా భాష మరియు సంస్కృతి యందు పాండిత్యం ఉన్నవారు. నెక్స్ట్ బిట్, మున్షి అనగా డాష్? ఆన్సర్ పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తి. నెక్స్ట్ బిట్, 1908 జనవరి 15న బొంబాయిలో చేసిన ప్రసంగంలో విద్యార్థులలో జాతీయతా స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యమని పేర్కొన్న వ్యక్తి. ఆన్సర్ అరవింద్ ఘోష్. నెక్స్ట్ బిట్, వలసవాద విద్య భారతీయుల మనసులలో న్యూనతాభావాన్ని సృష్టించిందని, ఇది పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చూసేలా చేసి స్వంత సంస్కృతిపై గౌరవాన్ని నాశనం చేసింది అని తెలిపిన వ్యక్తి. ఆన్సర్ మహాత్మా గాంధీ.
నెక్స్ట్ బిట్ విలియం జోన్స్ న్యాయశాస్త్ర కోవిదుడే కాకుండా గొప్ప బహుభాషావేత్త కూడా. నెక్స్ట్ బిట్ ప్రాచ్య విద్యా విధానాన్ని వ్యతిరేకించిన వారి యొక్క చివరి విజయంగా ఏది గుర్తించబడింది? ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్ 1854. నెక్స్ట్ బిట్ శాంతి నికేతన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1901. నెక్స్ట్ బిట్ బెంగాల్ బీహార్లలో 1,00,000కు పైగా పాఠశాలలు ఉన్నాయని, ఒక్కొక్క దానిలో 20 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలే ఉన్నాయని నివేదిక ఇచ్చిన వ్యక్తి? ఆన్సర్ విలియం ఆడమ్. నెక్స్ట్ బిట్ సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మకత అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని భావించే వ్యక్తి? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ బిట్ ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికను ప్రారంభించిన వారు? ఆన్సర్ విలియం జోన్స్. నెక్స్ట్ బిట్ 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు వచ్చాడు. నెక్స్ట్ విలియం జోన్స్ న్యాయశాస్త్ర కోవిదుడే కాకుండా గొప్ప బహుభాషావేత్త కూడా. నెక్స్ట్ బిట్ ఎవరి సూచనలు అనుసరించి 1835 ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ థామస్ బాబింగ్టన్ మెకాలే. నెక్స్ట్ బిట్ భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలనుకున్న వ్యక్తి? బాబింగ్టన్ మెకాలే. నెక్స్ట్ ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానమును భారతదేశపు ఏ శాస్త్రంతోనూ సరిపోల్చలేనంత గొప్పదిగా భావించింది? మెకాలే. నెక్స్ట్ బిట్ 19వ శతాబ్దంలో భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఆచరణాత్మక విద్యను తీవ్రంగా వ్యతిరేకించారు. నెక్స్ట్ విద్య ప్రజల నైతిక స్వభావాన్ని పెంపొందించేలా ఉండాలని, క్రైస్తవ విద్య ద్వారా మాత్రమే నైతికత మెరుగుపడుతుందని మిషనరీలు భావించారు. నెక్స్ట్ 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది. నెక్స్ట్ బిట్ యూరోపియన్ విద్య భారతీయుల నైతికతను మెరుగుపరుస్తుందని, వారిని సత్యవాదులుగా నిజాయితీ పరులుగా చేస్తుందని వుడ్స్ డిస్పాచ్ భావించింది. నెక్స్ట్ ప్రాచ్య సాహిత్యం తీవ్రమైన లోపాలతో నిండి ఉండటమే కాక అది ప్రజలలో కర్తవ్య భావాన్ని, పని పట్ల నిబద్ధతను కలిగించలేదు. నెక్స్ట్ 1857లో వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ బ్రిటిష్ వారు అనేక చర్యలు తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు మీరట్, ఢిల్లీలో జరుగుతూ ఉన్నప్పుడు కలకత్తా, మద్రాసు, బొంబాయిలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ బిట్ 1840లో విలియం ఆడమ్ అనే స్కాటిష్ మిషనరీకి చెందిన వ్యక్తి బెంగాల్, బీహార్ ప్రాంతాలలో పర్యటించారు. నెక్స్ట్ ఆడమ్ రూపొందించిన నివేదికలో బెంగాల్, బీహార్లో 50,000 పైగా పాఠశాలలు ఉన్నాయని తెలిపాడు. ఆడమ్ రూపొందించిన నివేదికలో బెంగాల్, బీహార్లో 5 లక్షల పైగా విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుతున్నారని తెలిపాడు. నెక్స్ట్ కలకత్తా, మదర్సా, బెనారస సంస్కృత కళాశాలల్ని అంధకార మందిరాలని మెకాలే తెలిపాడు. నెక్స్ట్ ప్రజల్ని నాగరికులుగా చేయడానికి, వాని యొక్క అభిరుచుల్ని, విలువలని, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి అని మెకాలే పేర్కొన్నాడు. నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాం. విలియం జోన్స్, ఈయనకు ప్రాచీన సంస్కృతుల పట్ల గౌరవం. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఈయన సహజ వాతావరణంలో నేర్చుకోవాలని చెప్పారు. నెక్స్ట్ మెకాలే ఆంగ్ల విద్యను ప్రోత్సహించడం జరిగింది. నెక్స్ట్ మహాత్మా గాంధీ, బోధన మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ ప్రాచ్య విద్యా విధానాన్ని వ్యతిరేకించిన వారి యొక్క చివరి విజయంగా 1854 వుడ్స్ డిస్పాచ్ను గుర్తించవచ్చు. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో ఆంగ్ల విద్యను విస్తరింపజేయాలని, మనం కోరుకునే విద్యలో యూరోపియన్లు మెరుగైన కళలు, సేవలు, తత్వశాస్త్రం, సాహిత్యం, సంక్షిప్తంగా ఐరోపా వారి విజ్ఞానం మిళితమై ఉందని తెలుపుతుంది. నెక్స్ట్ బిట్ 1908 జనవరి 15 బొంబాయిలో అరవింద్ ఘోష్ చేసిన ప్రసంగంలో విద్యార్థుల జాతీయతా స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని పేర్కొన్నారు. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1901లో శాంతినికేతన్ అనే సంస్థను ప్రారంభించాడు. నెక్స్ట్ బిట్ స్థానిక పాఠశాలలో విద్యా పురోగతిపై నివేదిక ఇవ్వాలని కంపెనీ విలియం ఆడమ్ని కోరింది. నెక్స్ట్ ఆడమ్ రూపొందించిన నివేదిక ఆసక్తికరంగా ఉంది. బెంగాల్, బీహార్లో 1,00,000కు పైగా పాఠశాలలు ఉన్నాయని ఆడమ్ చెప్పారు. నెక్స్ట్ ఈ 1,00,000కు పైగా పాఠశాలలో 20 లక్షలకు పైగా విద్యార్థులున్నారని ఆడమ్ తెలిపాడు. ఈ సంస్థలు సంపన్నులు లేదా స్థానిక సమాజం ద్వారా స్థాపించబడ్డాయి. ఆ రోజుల్లో ఇవి ఒక ఉపాధ్యాయునిచే ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్ బిట్ మెకాలే ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కానించాడు. భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవడానికి ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం అవసరం అని తెలిపాడు. నెక్స్ట్ బిట్ కలకత్తాకు సమీపంలో హుగ్లీ నది ఒడ్డున సెరంపూర్ కళాశాల స్థాపించబడింది. నెక్స్ట్ బిట్ వుడ్స్ డిస్పాచ్ ప్రాచ్యవాదుల విద్యా విధానానికి విరుద్ధంగా భారతదేశంలో అనుసరించాల్సిన విద్యా విధానాన్ని వివరిస్తూ యూరోపియన్ అభ్యసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను నొక్కి చెప్పింది. నెక్స్ట్ బిట్ ఒకసారి స్త్రీ భర్త చనిపోతే ఆమెకు మిగిలేవి మంగలివాడు వచ్చి గుండు గీయడం, వివాహిత స్త్రీలు హాజరయ్యే పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఆమెను రాకుండా నిషేధించడం వంటి పంక్తులు ఎవరి రచనల్లోనివి? ఆన్సర్ తారాబాయి షిండే. నెక్స్ట్ బిట్ స్వామి దయానంద సరస్వతి ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారు? ఆన్సర్ 1875.
నెక్స్ట్ బిట్ స్త్రీలు పురుషుల మధ్య గల సామాజిక వ్యత్యాసాలు విమర్శిస్తూ స్త్రీ పురుష్ తులన అనే పుస్తకాన్ని ప్రచురించింది ఆన్సర్ తారాబాయి షిండే. నెక్స్ట్ బిట్ భర్త బంధువుల చేత నిరాధారణకు గురై వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మహిళలకు అక్కడ శిక్షణ ఇచ్చింది. ఆన్సర్ ఎవరు అంటే పండిత రమాబాయి. నెక్స్ట్ బిట్ బేగం రోకియా సఖావత్ హుస్సేన్ ముస్లిం బాలికల కోసం ఎక్కడెక్కడ పాఠశాలలు ప్రారంభించారు. ఆన్సర్ కలకత్తా, పాట్నా. నెక్స్ట్ బిట్ 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది. నెక్స్ట్ బిట్ ప్రార్థన సమాజం భక్తిని అనుసరిస్తూ అన్ని కులాల యొక్క ఆధ్యాత్మికత సమానత్వానికి కట్టుబడి ఉంది. నెక్స్ట్ బిట్ 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం చేయబడింది. నెక్స్ట్ 1929 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం స్త్రీ పురుషుల వివాహ వయస్సులు వరుసగా 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. నెక్స్ట్ 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం చేయబడింది. నెక్స్ట్ బిట్ సతీ సహగమనంపై నిషేధం చేయబడ్డ సంవత్సరం ఆన్సర్ 1829. నెక్స్ట్ బిట్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం అనే సంస్కరణ సంస్థను ఎక్కడ స్థాపించాడు. ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్ బిట్ ఎవరి సూచనల ప్రకారం వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది. ఆన్సర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ బిట్ సతి అనగా అర్థం డాష్ పుణ్యస్త్రీ. నెక్స్ట్ బిట్ వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది. ఆన్సర్ 1856. నెక్స్ట్ బిట్ ఒరు జాతి ఒరు మతం ఒరు దైవం మనుష్యను అని ఎవరు తెలిపారు అంటే ఆన్సర్ నారాయణ గురు. నెక్స్ట్ ఒకటే కులం ఒకటే మతం ఒకటే దేవుడు అని నారాయణ గారు తెలిపారు. నెక్స్ట్ బిట్ పరమహంస మండలి 1840లో బొంబాయిలో స్థాపించబడింది. నెక్స్ట్ బిట్ హరిదాస్ ఠాగూర్ కుల వ్యవస్థని ప్రోత్సహించే బ్రాహ్మణ రచనల్ని ఖండించాడు. నెక్స్ట్ బిట్ ప్రార్థనా సమాజం అనేది 1867లో స్థాపించబడింది. నెక్స్ట్ వేద సమాజం అనేది 1864లో. నెక్స్ట్ బ్రహ్మ సమాజం 1830. నెక్స్ట్ పరమహంస మండలి 1840. నెక్స్ట్ సతీ సహగమన నిషేధం 1829. నెక్స్ట్ బాల్య వివాహ నిరోధక చట్టం 1929. నెక్స్ట్ బిట్ జ్యోతిరావు పూలేకి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. శూద్రులు అతిశూద్రులు కలిసి కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నెక్స్ట్ పూలే ఆర్యులు ఇతర దేశస్థులని భారత ఉపఖండానికి వెలుపల నుంచి వచ్చారని తెలియజేశాడు. నెక్స్ట్ 1873లో జ్యోతిబా పూలే గులాంగిరి అనే బానిసత్వ పుస్తకం రాశాడు. నెక్స్ట్ జ్యోతిరావు పూలే క్రిస్టియన్ మిషనరీతో పాటు ఏర్పాటు చేయబడ్డ పాఠశాలలో చదువుకున్నాడు. నెక్స్ట్ ఆర్యులు కాబట్టి తాము ఇతరుల కంటే గొప్పవారం అని చెప్పే బ్రాహ్మణుల వాదనలు ఖండించారు జ్యోతిరావు పూలే. నెక్స్ట్ బిట్ కుల సంస్కరణ ఉద్యమం 20వ శతాబ్దంలో పశ్చిమ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ అనే నాయకులచే కొనసాగించబడింది. నెక్స్ట్ అంబేద్కర్ మహర్ కులానికి చెందినవాడు. నెక్స్ట్ అంబేద్కర్ 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టాడు. నెక్స్ట్ అంబేద్కర్ తన చదువు అయిపోయిన అనంతరం 1919లో ఇండియాకు తిరిగి వచ్చాడు. బ్రిటిష్ వారు బెంగాల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు వివాహం, దత్తత, ఆస్తి వారసత్వం మొదలైన నిబంధనలు నియంత్రించేందుకు అనేక కొత్త చట్టాలు రూపొందించాడు. నెక్స్ట్ సంఘ సంస్కర్తలు సామాజిక పద్ధతుల్లో సంస్కరణ కోసం వాదించడానికి ప్రాచీన గ్రంథాలను విస్మరించవలసి వచ్చింది. నెక్స్ట్ సంస్కర్తలకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. నెక్స్ట్ బిట్ పెరియార్కు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ఈవి రామస్వామి నాయకర్ బాల్య దశలో సంస్కృత ప్రతులను చదివి ఒక సన్యాసిగా ఉండేవాడు. నెక్స్ట్ నిమ్న కులాల వారిని అగ్రవర్ణాల వారికి దూరంగా కూర్చోబెట్టడం వలన అసహ్యంతో ఆయన కాంగ్రెస్ వదిలివేశాడు. నెక్స్ట్ అంటరాని వారు అసలైన తమిళ ద్రవిడ సంస్కృతిని నిలబెట్టేవారని వాదించాడు. నెక్స్ట్ బిట్ తూర్పు బెంగాల్లో మత్వా తెగకు చెందిన హరిదాస్ ఠాకూర్ చండాల తెగ వారి అభివృద్ధి కోసం కృషి చేశాడు. గూసి దాస్చే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. నెక్స్ట్ బిట్ కుల వ్యవస్థను ప్రోత్సహించే బ్రాహ్మణ రచనలను ప్రశ్నించిన హరిదాస్ ఠాకూర్ మత్వా తెగకు చెందినవాడు. నెక్స్ట్ బిట్ కులాల ఆధారంగా ప్రజలను తక్కువ చేసి చూడటాన్ని నారాయణ గురు వ్యతిరేకించారు. నెక్స్ట్ సమస్త మానవాళి ఒకే కులానికి చెందినది అని నారాయణ గురు తెలిపాడు. నెక్స్ట్ నారాయణ గురు కేరళలోని యలవ కులానికి చెందినవాడు. నెక్స్ట్ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అని నారాయణ గురు తెలిపాడు. నెక్స్ట్ బిట్ 1830లో ఏర్పడిన బ్రహ్మ సమాజం దానిలోని సభ్యుల మతాల ఆచారాలను విమర్శించకుండా దాని సభ్యులను నిషేధించింది. నెక్స్ట్ 1867లో ప్రార్థనా సమాజం స్థాపించబడింది. నెక్స్ట్ 1864లో వేద సమాజం స్థాపించబడింది. నెక్స్ట్ బిట్ ప్రజాసేవ లేదా వ్యతిరేకంగా అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ రాణి ఇచ్చే బిరుదు నైట్ హుడ్. నెక్స్ట్ బిట్ మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఆన్సర్ 72. నెక్స్ట్ బిట్ గాంధీజీ, మొహమ్మద్ అలీ జిన్నా వంటి నాయకులు రౌల చట్టాన్ని నిరంకుశమైన పైశాచికమైన చట్టంగా విమర్శించారు. నెక్స్ట్ 1919 ఏప్రిల్ 6వ తేదీని రౌల చట్టానికి విమర్శనగా ప్రార్థన అవమాన దినంగా పాటించాల్సిందని గాంధీజీ ప్రజలను కోరాడు.
నెక్స్ట్ బిట్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతాను అని పలికింది. ఆన్సర్ బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ బిట్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేయబడ్డ సంవత్సరం. ఆన్సర్ 1878. నెక్స్ట్ బిట్ కేసరి అనేది ఏ భాషా వార్తాపత్రిక. ఆన్సర్ మరాఠీ. నెక్స్ట్ బిట్ ఏప్రిల్ 13, 1919 రోజున అమృత్సర్ సర్ జనరల్ డయ్యర్ చేసిన జలియన్ వాలాబాగ్ దురంతం తెలుసుకుని రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదుని త్యజించారు. నెక్స్ట్ బిట్ భారతీయుల ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించే ఆయుధాల చట్టం ఆమోదించబడ్డ సంవత్సరం. ఆన్సర్ 1878. నెక్స్ట్ బిట్ 1895లో భారతీయులతో కలిసి మహాత్మా గాంధీ జాతి వివక్షతను వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో నాటల్ కాంగ్రెస్ను స్థాపించాడు. నెక్స్ట్ గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చేసరికి గాంధీజీ వయసు 46 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ 1883 ఇల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు యూరోపియన్లు ఈ బిల్లును వ్యతిరేకించారు. నెక్స్ట్ బిట్ 1895లో నాటల్ కాంగ్రెస్ను స్థాపించిన వ్యక్తి. ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ బిట్ ఏ సంవత్సరం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. ఆన్సర్ 1907. నెక్స్ట్ బిట్ 1905లో బెంగాల్ విభజన జరిపిన నాటి వైస్రాయ్. ఆన్సర్ లార్డ్ కర్జన్. నెక్స్ట్ బిట్ పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రాసింది. ఆన్సర్ దాదాబాయి నవరోజీ. నెక్స్ట్ బిట్ శాండర్స్ హత్య అనేది డిసెంబర్ 17, 1928. నెక్స్ట్ భగత్ సింగ్ రాజ్గురు సుక్కు ఉరి అనేది మార్చ్ 23, 1931 జరిగింది. నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ అనేది 1929. నెక్స్ట్ నాటల్ కాంగ్రెస్ అనేది 1895. నెక్స్ట్ బిట్ 1929లో జరిగిన వార్షిక కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయబడింది. ఆ సమావేశంలో అధ్యక్షుడిగా వ్యవహరించింది జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బిట్ పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయబడ్డ కాంగ్రెస్ సమావేశం 1929. నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ తీర్మానం జరిగినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బిట్ హెచ్ఎస్ఆర్ఏ హస్రాను 1928లో ఢిల్లీలో ఫిరోషా కోట్ల వద్ద ప్రారంభించారు. నెక్స్ట్ లాలా లజపతి రాయ్పై లాఠీ చార్జ్ చేసి ఆయన మరణానికి కారణమైన పోలీస్ అధికారిని 1928 డిసెంబర్ 17న భగత్ సింగ్ ఆజాద్ రాజ్గురు హత్య చేశారు. నెక్స్ట్ 1929 ఏప్రిల్ 8 సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై భగత్ సింగ్ బీకే దత్ ఒక బాంబు విసిరారు. నెక్స్ట్ బిట్ హస్రా 1928. నెక్స్ట్ రౌలత్ చట్టం 1919. నెక్స్ట్ గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్ రాక 1915. నెక్స్ట్ బెంగాల్ విభజన 1905. నెక్స్ట్ ఆయుధాల చట్టం 1878. నెక్స్ట్ బిట్ గాంధీజీ తన అనుచరులతో పాటు సబర్మతి ఆశ్రమం నుండి 240 మైళ్లకు పైగా పాదయాత్ర చేసి దండికి చేరుకున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ 6, 1930న సహజమైన ఉప్పును తీయడం ద్వారా మహాత్మా గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాడు. నెక్స్ట్ బిట్ గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించే సిక్కు మత పెద్దలని మహంతులు అంటారు. నెక్స్ట్ బిట్ ఉప్పు సత్యాగ్రహంలో మహిళలు చేరడానికి అనుమతించమని సరోజినీ నాయుడు గాంధీజీని ఒప్పించవలసి వచ్చింది. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి మహిళ సరోజినీ నాయుడు. నెక్స్ట్ సరోజినీ నాయుడు 1925లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంది. నెక్స్ట్ సాండర్స్ అనే పోలీస్ అధికారి 1928 డిసెంబర్ 17న హత్య గావించబడ్డాడు. నెక్స్ట్ భగత్ సింగ్ రాజ్గురు సుఖవులు మార్చి 23, 1931లో ఉరితీయబడ్డారు. నెక్స్ట్ 1930 చివరి నుండి ముస్లిం లీగ్ హిందువుల నుండి ముస్లింలకు ప్రత్యేక దేశంను ఆశించడం ప్రారంభించింది. నెక్స్ట్ 1940లో ముస్లిం లీగ్ ముస్లింల కోసం భారత వాయువ్య ప్రాంతాలలో స్వతంత్ర రాష్ట్రాలను డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఆజాద్ హింద్ ఫౌజ్ను సుభాష్ చంద్రబోస్ తయారు చేశాడు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు రాజగోపాలాచారి. నెక్స్ట్ బిట్ ఆజాద్ మక్కాల్ ఒక బెంగాలీ తండ్రికి అరబ్ తల్లికి జన్మించాడు. నెక్స్ట్ ఆజాద్ ఇస్లాం పండితుడు. వహదత్ ఈ దీస్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ 1946లో ఏర్పడిన స్వేచ్ఛ భారతదేశానికి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ రాజాజీ. నెక్స్ట్ బిట్ 1937లో రాష్ట్రాల శాసన మండళ్లకు ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించింది. మొత్తం 11 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరిచింది. నెక్స్ట్ బిట్ క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్ట్ 1942. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం మార్చి 1930. నెక్స్ట్ రౌలత్ చట్టం 1919. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ మారణకాండ 1919 ఏప్రిల్ 13. నెక్స్ట్ బెంగాల్ విభజన 1905. నెక్స్ట్ బిట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. ఆన్సర్ 1950 జనవరి 26. నెక్స్ట్ బిట్ పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్ హర్యానా రాష్ట్రాలుగా విభజించిన సంవత్సరం. ఆన్సర్ 1966. నెక్స్ట్ బిట్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది ఎవరు అంటే ఆన్సర్ నెహ్రూ వల్లభాయ్ పటేల్.
నెక్స్ట్ బిట్ గాంధీజీ నాథూరాం గాడ్సే చేతిలో హత్య గావించబడ్డ తేదీ ఆన్సర్ 1948 జనవరి 30. నెక్స్ట్ బిట్ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన రోజుల సంఖ్య ఆన్సర్ 58. నెక్స్ట్ బిట్ 1956లో రెండవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం పారిశ్రామిక అభివృద్ధి. నెక్స్ట్ బిట్ ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడ్డ సంవత్సరం ఆన్సర్ 1950. నెక్స్ట్ బిట్ స్వాతంత్రం వచ్చిన మొదట్లో మన దేశంలో ఎవరికి ఓటు హక్కు ఉండేది ఆన్సర్ 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ బిట్ పొట్టి శ్రీరాములు అమరణ నిరాహార దీక్ష కారణంగా మరణించిన తేదీ డిసెంబర్ 15, 1952. నెక్స్ట్ బిట్ 1947లో భారతదేశపు జనాభా ఆన్సర్ 34.5 కోట్లు. నెక్స్ట్ బిట్ 1950 నుంచి 60 మధ్య కాలంలో ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. నెక్స్ట్ ప్రచ్ఛన్న యుద్ధం అమెరికాకు రష్యాకు మధ్య జరిగింది. నెక్స్ట్ బిట్ రాజ్యాంగ పరిషత్ సమావేశాలలో హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి కారణం అగ్రవర్ణాలే అని వాదించిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ హెచ్.జే. ఖండేకర్. నెక్స్ట్ బిట్ బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని రష్యా సహాయంతో 1959లో స్థాపించారు. నెక్స్ట్ బిట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఉన్న సంస్థానాల సంఖ్య ఆన్సర్ దాదాపు 500. నెక్స్ట్ బిట్ 1960లో ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుండి మరాఠీ మాట్లాడే వారి కోసం మహారాష్ట్ర, గుజరాతీ మాట్లాడే వారి కోసం గుజరాత్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిట్ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం భారత రాజ్యాంగం యొక్క లక్షణం. స్వాతంత్రం వచ్చిన కొత్తలో 21 సంవత్సరాలు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించబడింది. నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించబడుతుంది. నెక్స్ట్ బిట్ 1966లో పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విభజించారు. నెక్స్ట్ బిట్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును నెహ్రూ, పటేల్ వ్యతిరేకించారు. నెక్స్ట్ 58 రోజుల నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15న మరణించారు. నెక్స్ట్ అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్ బిట్ 1948 ఫిబ్రవరి 12న అలహాబాద్లోని త్రివేణి సంగమంలో గాంధీజీ చితాభస్మం నిమజ్జనం చేయబడింది. నెక్స్ట్ గాంధీ విశ్వాసంతో విభేదించిన మతోన్మాది నాథూరాం గాడ్సే చేతిలో 1948 జనవరి 30న గాంధీజీ హత్య చేయబడ్డాడు. నెక్స్ట్ బిట్ 1947లో భారతదేశంలో జనాభా 34.5 కోట్లు. స్వాతంత్రం వచ్చే నాటికి ఎక్కువ భారతీయులు గ్రామాలలో నివసించేవారు. నెక్స్ట్ రైతులు, రైతు కూలీలు వ్యవసాయం కోసం ప్రధానంగా ఋతుపవనాలపై ఆధారపడేవారు. నెక్స్ట్ బిట్ రాజ్యాంగ సభలో సభ్యుడైన హెచ్.జే. ఖండేకర్ హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి కారణం అగ్రవర్ణాలే అని తెలిపాడు. షెడ్యూల్డ్ కులాల వారితో పాటు షెడ్యూల్డ్ తెగల వారికి చట్టసభలలో సీట్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహర్ కులానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ బిట్ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎక్కువ మంది భారతీయులు గ్రామాలలో నివసించేవారు. రెండవ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించింది. నెక్స్ట్ బిట్ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ బిట్ టి.టి. కృష్ణమాచారి రాజ్యాంగ సభలో మాట్లాడుతూ దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక జారీ చేశారు. నెక్స్ట్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నిక కాబడ్డాడు. నెక్స్ట్ బిట్ కుల మతాలతో సంబంధం లేకుండా పౌరులందరూ చట్టం ముందు సమానులే. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాత్రం భారతదేశం హిందూ పాకిస్తాన్గా కాకూడదని అభిప్రాయపడ్డాడు. నూతన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలతో హిందువులతో పాటు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. విద్య, వైద్యం మొదలగు అంశాలలో రాష్ట్ర జాబితా తయారు చేశారు. నెక్స్ట్ అడవులు, వ్యవసాయం మొదలగు అంశాలతో ఉమ్మడి జాబితా తయారు చేశారు.